హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ, అంటే 1,20,000 శాలరీతో మీకు ఇస్తున్నారు. ఇలాంటి జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెట్ అయిపోద్ది. అండ్ మనకి హైదరాబాద్లోనే ట్రైనింగ్ ఉంటుంది, జాబ్ కూడా హైదరాబాద్లోనే ఇస్తారండి. టోటల్ పోస్టులు మీకు 336 పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది ఎవరికంటే 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్లో అండ్ గ్రౌండ్ డ్యూటీ, అదేవిధంగా ఇది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో చూడండి, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ December 2 నుంచి అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ 31 December వరకు కూడా టైం ఉందన్నమాట. నైట్ 11:30 వరకు టైం ఇస్తున్నారు, మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు అనమాట. ఇవి ఫ్లయింగ్ అనేవి అండ్ గ్రౌండ్ డ్యూటీ కిందకి వచ్చేసేవి టెక్నికల్, నాన్ టెక్నికల్ ఇస్తున్నారు. ఈ ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, 22 February అండ్ 23 February షెడ్యూల్ కూడా ఇచ్చేసారనమాట, ఎగ్జామ్ షెడ్యూల్. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దామండి. మనకి పోస్ట్ వైజ్గా ఏమేమి పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లయింగ్లో వచ్చేసి మీకు మళ్ళీ కోర్స్ నెంబర్సు మెన్కి ఇలాగా 21, ఉమెన్ 9 ఉన్నాయన్నమాట. అందులో మళ్ళీ మీకు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో చూడండి, ఏఈ 95, ఏఈ 27 ఉమెన్కి, అదేవిధంగా 53-14. అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్లో వచ్చేసి మీకు ఈ విధంగా ఇస్తున్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మెన్కి వేరున్నాయి, ఉమెన్కి వేరున్నాయి, సపరేట్గా స్ప్లిట్ చేసి ఇస్తున్నారు అనమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దామండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఫ్లయింగ్ బ్రాంచ్ అని ఉంది కదా, దానికి మనకి మినిమం 20 years, మ్యాక్సిమం 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బార్న్ బిట్వీన్ డేట్స్ చూసుకోవచ్చు. 2002 నుండి 2000 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 2026 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఏజ్ 20 to 24 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండింటికి కూడా 20 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 26 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యారిటల్ స్టేటస్ మాత్రం కంపల్సరీ మీరు క్యాండిడేట్స్ మస్ట్ బి అన్మ్యారీడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ అప్పటికి మీరు అన్మ్యారీడ్ అయ్యే ఉండాలన్నమాట. సో బ్యాచిలర్స్కి ఎలిజిబుల్ ఉంటుందండి. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మ్యాండేటరీ పాస్డ్ విత్ ఎ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎట్ 10+2 లెవెల్. అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉండాలి మీకు. అది కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 year డిగ్రీ, ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కదా, ఎనీ గ్రాడ్యుయేట్స్ 60% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఈ బీటెక్ 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ 2 లేవనుకోండి, మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో కానీ ఏరోనాటిక్ సొసైటీలో కానీ ఉంటే వాళ్ళు కూడా 60%తో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు 3 types ఇస్తున్నారు. ఇందులో మీకు ఏది ఉన్నా క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి వచ్చి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, అందులో ఏమేమి వస్తాయి ఆ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నది చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఇందులో మీకు ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. ఆ మెకానికల్ కిందకి ఏమొస్తాయో చూసుకోవచ్చు. తర్వాత మీకు గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 3rd పోస్ట్ ఉంది కదా, దానిలో మీకు వెపన్ సిస్టమ్స్ ఇది ఉండాలంట బ్రాంచ్. అది కూడా మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ 10+2లో ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ 60% ఉండాలి. లేదంటే బీటెక్ వాళ్ళు 60% ఉండాలి. దీనిలో ఆ నాన్ టెక్నికల్లోనే మీకు వెపన్ సిస్టమ్స్ ఒకటి ఉంది, అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ ఉంది, అకౌంట్స్ బ్రాంచ్ ఉంది. సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. కెరీర్ indianairforce.cdac.in ఈ వెబ్సైట్కైనా వెళ్ళొచ్చు. లేదంటే afcat.cdac.in ఈ వెబ్సైట్కైనా, ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ అనమాట, దానికి కూడా వెళ్ళి మీరు
ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి. ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి. ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారండి. అన్నీ చదువుకొని అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అందరికీ కూడా మీరు 550 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాం అనుకున్నాం కదా, దాని షెడ్యూల్ చూడండి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, ఇది రిపోర్టింగ్ టైం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎగ్జామ్ అనేది మీకు 10 to 12 మార్నింగ్, 3 to 5 ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనికి ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే 2 hours టైం ఇస్తారండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. చూడండి టాపిక్స్: జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ టాపిక్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ కట్ చేస్తారు. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారనమాట. శాలరీ విషయానికి వస్తే ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్కి మీకు 56,100 బేసిక్ పే ఉంటుందండి. లెవెల్ 10 ప్రకారం పే చేస్తారు. దీనికి అలవెన్సెస్ చూడండి ఎన్ని ఉంటాయో. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్, టెక్నికల్, ఫీల్డ్ ఏరియా, స్పెషల్ కాంపన్సేటరీ, స్పెషల్ ఫోర్సు, ఇవన్నీ కూడా అలవెన్సెస్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలుపుకొని మీకు 1,20,000 నెలకు శాలరీ వస్తుందండి. అండ్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది చూడండి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా, ఎనీ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి మీరు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. జాబ్ ట్రైనింగ్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది అండ్ జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంది. కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.